రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొత్తులపై టీడీపీ జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు 2 సార్లు భేటీ అయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి మరోసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా రాత్రి మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కరోజు 2 సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు, శ్రేణులు ఎదురు చూస్తున్న వేళ ఈ భేటీలో టీడీపీ జనసేన మధ్య సీట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తుంది. రెండో భేటీలో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పొత్తుల కారణంగా 2 పార్టీలో సీట్లు కోల్పోతున్న ఆశావాహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తు కారణంగా కొందరు నేతలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే వారికి ప్రాధాన్యత మాత్రం కల్పించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. బీఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి